ఏవిఎం వాళ్ళతో ఎలా ఉండేదండి మీ అనుబంధం? మేయప్పన్ చెట్టియార్ గారు దాంట్లో నేను వేషాలు ఏం వేయాల. మీరు ఎక్కువ పని చేసిన బ్యానర్లు ఏంటి? వాహిని చేశారు, తర్వాత రామారావు గారు సొంత బ్యానర్ చేశారు. ఇంకే బ్యానర్లకు ఎక్కువ పని చేశారు మీరు నటునిగా? నేను అడుగుతున్నాను. నటుడిగా చాలా అంటే ఇప్పుడు వరుసగా సినిమాలు తీసిన వాళ్ళు ఆ రోజుల్లో కొంచెం తక్కువ కదండి. ఒక సినిమా తీసేది బాగా నడిస్తే మళ్ళీ ఇంకో సినిమా, అది బాగా నడవకపోతే మళ్ళీ కొంతకాలం పడుతుంది, వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలి కదా. ఇప్పుడు ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఉండేవాళ్ళు, సినిమా నడవాలి, ఆ రిపోర్ట్లు రావాలి, డబ్బులు రావాలి, వస్తే మళ్ళీ ఇంకో సినిమాకి ప్రోత్సాహం ఉంటుంది. చేత అలా వరుసగా నవతా కృష్ణరాజు గారు సినిమాలు తీశాడు, అందులో ఆల్మోస్ట్ వరుసగా వేస్తూ వచ్చా. అంటే ఒకసారి భావనారాయణ గారి సినిమాలు లేకుండా ఆయన రెగ్యులర్గా తీస్తాడు, అందులో వేశాను. మరి అలా వేస్తూ వచ్చాను అనుకోండి. పెద్ద పెద్ద కంపెనీలు అప్పట్లో అన్నపూర్ణ, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, ఇవన్నీ బాగా పేరున్న కంపెనీలు. అంటే పర్ఫెక్ట్గా సినిమా తీస్తారు, డబ్బులు ఇవ్వడంలో కానీ అన్నీ బాగుంటాయి. వాటిలో ఎక్కువ అవకాశాలు రాలే. ఒక జగపతి వాళ్ళ సినిమా, ఒక దసరా బుల్లోడు అనే సినిమాలో వేశాను. తర్వాత మళ్ళీ వేయలేదు, అంత ముందు కూడా వేయలేదు. అంటే ఉండాలి కదా వేషం ఇవ్వడానికి. అవునవునవును. అలాగే అన్నపూర్ణ వాళ్ళ సినిమాలో కూడా అమాయకురాలని ఒక సినిమా దాంట్లో వేశారు. రాధమ్మ గారితో పరిచయం, మీ పెళ్లి విశేషాలు చెప్తారా? మీది ప్రేమ వివాహం అని? డ్రామా ఏం లేదండి, డ్రామా ఏం లేదు. కానీ అందరేమో మీది ప్రేమ వివాహం అంటారు, మీరు డ్రామా వివాహమే. ప్రేమ కాదు. ఏంటంటే మేము కలిసి నాటకాలు వేసేవాళ్ళం అన్నప్పుడు. ఆమెకి సినిమా ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ, వాళ్ళ నాన్నగారు ఉండేవాడు, ఆయనకి ఇంకా ఎక్కువ. సరే నేను మెడ్రాస్ వచ్చేసాక ఆయన ఉత్తరాలు రాసేవాడు, ఎవరైనా డైరెక్టర్ని చెప్పండి, ఫోటోలు పంపిస్తాను, ఇదే అని. సరే, వాళ్ళ దేవురు అండి రాధమ్మ గారి దేవురు విజయనగరం. మేము విజయనగరంలో ఉండేవాళ్ళం. ఒకే వీధి, చిన్నప్పుడు ఒక వీధిలో ఉండేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు బాగా. అయితే అప్పుడు ముగ్గురు వీరులు అని ఒక సినిమా డబ్బింగ్ వచ్చింది. అది ఆ సినిమా 2 వెర్షన్లో తీశారు. తమిళం ఆర్టిస్టులు అందరూ, తెలుగు కూడా మాట్లాడారు. అవన్నీ మళ్ళీ తెలుగు డబ్ చేయించారు. ఆ డబ్ చేయించినప్పుడు నేనే అక్కడ మెయిన్. అప్పుడు రాధాకుమార్ని డబ్బు, ఎందుకంటే భాష బాగుంటుంది అది. ఇప్పుడు నేను గొప్పగా చెప్పడం కాదు కానీ చాలా రిచ్ ఫేస్ కూడా ఆవిడ, చాలా బాగుంటుంది, బాగా డబ్బింగ్ బాగుంటుంది అని అనుకుని తెప్పించి అప్పుడు డబ్బింగ్ చెప్పించాను ఆ సినిమాలో. అలా వచ్చింది. అప్పుడు మా అమ్మకి పరిచయం, ఎందుకంటే మా అన్నయ్యతో బాగా నాటకాలు ఆడింది. జంషెడ్పూర్లో మా అన్నయ్య ఉండేవాడు, ఆర్వి చలంగారని. ఇప్పుడు ఆయన 102 ఏళ్ళు విశాఖపట్నంలో ఉంటారు. అంచేత అలా మా అమ్మకి కూడా పరిచయం. అంచేత మా ఇంట్లోనే ఉండేవారు, వాళ్ళ నాన్నగారు అమ్మాయి మా ఇంట్లో ఉండేవారు. ఇంకా అలాగే వచ్చేసానని డబ్బింగ్లు ప్రయత్నాలు జరగడం. ఈ తనకెవరో తెలియదు కదా, నేను తీసుకెళ్ళేవాడిని. ఎవరో డబ్బింగ్ జరుగుతుంది, అక్కడ ప్రయత్నం చేద్దాం. అలా తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళకి బాగుండదు కదా, ఎవరో తిరుగుతున్నారు ఇలాగా. ముఖ్యంగా ముడపూడి రావణ గారే, మీరు అలా తిరక్కండి, ఏదేదో అనుకుంటారు కదా, హాయిగా మీరు మీకు ఇష్టం ఉండే తిరుగుతున్నారు, ఎవరికి పెళ్లి చేసేసుకుని గొడవ లేని పని కదా అంటే చేసుకున్నాం. అలా 60 ఏళ్ల సంసార జీవితం కదా మీది. మీ ప్రతి అడుగులో ఆవిడ మీకు బాగా తోడుగా నిలబడి. స్వర్ణోత్సవం దాటిపోయింది. స్వర్ణోత్సవం తర్వాత 50 ఏళ్ళ తర్వాత కూడా ఒక 4-5 ఏళ్ళ వరకు ఉంది. చాలా సినిమాల్లో ఇద్దరం భార్యాభర్తలుగా వేసామండి. అంటే భార్యాభర్తలుగా ఉంటూ సినిమాలలో కూడా భార్యాభర్తల వేషాలు వేయడం అనేది ప్రపంచంలో ఒక రికార్డ్ అట. అలా ఎవరు లేరట అని చెప్పారు కొంతమంది. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. అంటే ఒకట్లేండి, ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నాను, రోజుగా భార్య రోజుగా భర్త మారిపోతుంటారు. హిందీ మనకు తెలియదు. అంచేత నిలకడగా భార్యాభర్తగా జీవితం అంతా ఉండడం అనేది కొంచెం కష్టం. ఇప్పుడు మా విషయంలో ఉన్నాం. తర్వాత సినిమాల్లో కూడా
ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళిద్దరిని పెట్టుకుంటే మనకి ఇబ్బంది లేదు, వాళ్ళిద్దరు వస్తారు, ఇద్దరు వెళ్ళిపోతారు, ఏ గొడవ లేదు, ఒక మేకప్ రూమ్ సరిపోతుందని అనుకునేవాడు. వాళ్ళు కూడా వాళ్ళ లాభాలు చూసుకుంటారు కదా. ఒక నోన్ కాంబినేషన్ ఎస్టాబ్లిష్డ్ కాంబినేషన్ అని ఇచ్చేవారు మాకు వేషాలు. అలాగే నటిగా ఆవిడ మీరు ఎంకరేజ్ చేసేవారా అండి? ఆవిడ వేరే సినిమాల్లో చేసినప్పుడు అల్లు రామలింగయ్య గారికి ఎక్కువ పేరు వేశారు, ఇలా చాలా. రామలింగయ్యతో ఎక్కువ చేసింది. ఆవిడ నట జీవితానికి మీరు ఏదైనా సలహాలు ఇచ్చేవాళ్ళ? నేనే సలహాలు ఇవ్వలేదు, కానీ మేము ఇద్దరం ఉన్నప్పుడు మాత్రం ఏదైనా డైరెక్టర్ చూడకుండా అప్పుడప్పుడు ఏదో చెప్తుంటే వింటుంది. ఆ విషయాల్లో ఇంట్లో చెప్పిన మాట వింటుందా వినదా అనేది పక్కన పెట్టండి. నాటకాలు రాసి డైరెక్షన్ చేసినప్పుడు నేను అంతకుముందు ఆడవేషం లేకుండా నాటకాలు రాశానండి. ఖర్చు తగ్గి రాధాకుమారుని పెళ్లి చేసుకోవడం కారణం మెయిన్, నమ్మితే నమ్మండి, ఒక నటి నా ఇంట్లో ఉంటే నాకు వెతుక్కోగల. అప్పట్లో డిమాండ్ ఎక్కువ ఉండేవండి వేషాలు వేసే ఆడవాళ్ళకి. మాకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలనడం, కార్లో పంపమండం, ఆటో డబ్బులు ఇవ్వమండం, వచ్చిన దగ్గర నుంచి టిఫిన్ పంపించండి, కాఫీ మే జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని నాటకాలు వేసుకోండి, వీళ్ళందరికీ అక్కడ మనం. అంతేగాని ఇక నాటకాలు ఆడవేషం లేకుండా నాటకాలు రాశాను, ఆడవేషం లేదు. ఇలాంటి నటిని ఇంట్లో పెట్టుకుంటే హాయిగా ఆడవేషం తర్వాత వేసుకోవచ్చు కదా, తనకే ఇంట్రెస్ట్, నాకేంటి. అప్పుడు నేను 4 ఏళ్ల చావిడి, పట్టాలు తప్పిన బండి, ఇలాంటి నాటకాలన్నీ అన్నిట్లో తనే వేసి. అసలు మెయిన్ పాయింట్ అది. అప్పుడు రిహార్సల్స్ చేసేవాళ్ళం కదండి, ఆ పాత్ర ఏంటి, ఎలా చేయాలి అవన్నీ చెప్తే దాంట్లో ఏమీ థాట్ ఉండదు, కరెక్ట్గా ఏది చెప్తే అది అలా చేసేది. నేను వినను మీ మాట అనే ఎప్పుడూ లేదు. ఇంటి విషయాలు వినరు అది వేరే విషయం. గొడవలు ఏమో చిన్న వస్తుంటాయి, మళ్ళీ సర్దుకుంటా, అది మామూలే. కానీ ఆవిడ సాహచర్యాన్ని మిస్ అయినట్టు అనిపిస్తుందా సార్ ఈ 2-3 ఏళ్ళు బట్టి? ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత మేము నాటకాలు తగ్గాయి కొంచెం. సరే వేరే ఎవరో పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెట్టుకుని వేసుకుంటున్నాం అనుకో, నాటకాలు ఆపలేదు. ఉంటే మాకు ఇంట్లోనే రిహార్సల్స్ పెట్టుకునే వాళ్ళం, ఇంట్లోనే. తనకి తొందరగా డైలాగ్స్ కూడా బాగా వస్తాయి, ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. ఆమె చనిపోయిన నాడు కూడా రాత్రి 3 గంటలకి చనిపోయింది. ఇంట్లో 10-11 గంటల వరకు ఎవరో వస్తే వాళ్ళతో నాటకం విషయమే మాట్లాడుతుంది. మాకు సన్మానం చేస్తామని వచ్చారు వాళ్ళు. ఆవిడ చనిపోయే రోజు మీరు దుబాయ్లో అమెరికా ప్రయాణంలో ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు వెనక్కి తిరిగి వచ్చారు. అప్పుడు ఆ రోజు రాత్రి సంభాషణ అంతా నాటకమే. వాళ్ళు సన్మానం చేస్తామన్నారు. కొత్త రకమైన సన్మానం మీ ఇద్దరికి చేద్దామని వచ్చామంటే, సన్మానాలు మాకు వద్దండి, నాటకం పెట్టండి, సన్మానానికి ఎంత అవుతుంది మీకు డబ్బులు, ఆ డబ్బులు ఇవ్వండి చాలు, మేము నాటకం వేస్తాం అని ఇలా వాళ్ళతో వాదిస్తోంది. వాళ్ళు వెళ్ళాడు. 10 గంటలు అయింది. 12 గంటలకు నేను బయలుదేరాను. అంటే ఆ లాస్ట్ స్టేజ్లో కూడా నాటకమే ఆమెకి. నాటకాల్లో ఏమొస్తాయి, సినిమాలో అడుగుతాం కానీ నాటకాల్లో మాకేం రాదు, ఏమ్మా అందులో ఏమీ సంపాదించుకోలేదు.